రైతు సోదరులకి వ్యవసాయ ప్రేమికులకి నమస్కారం అండి. ఈరోజు మనం బత్తాయి పొలంలో అయితే ఉన్నామండి. ఇది మనకు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలము. ఇక్కడ మనకు 4 ఎకరాలలో 400 చెట్లు రైతు పెట్టడం జరిగింది. అంటే ఇంతకు ముందుకు కెమికల్స్ యూజ్ చేసేవారు అనమాట. అంటే నార్మల్ కెమికల్స్, ఫెసైడ్ షాపు, ఇవి గ్రోమర్స్ కానీ ఇవన్నీ. బట్ మనం ఇక్కడ నెట్సర్ప్ ఆర్గానిక్ అనే ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ అంటే నేను ఓన్గా ఇవ్వలేదు, బట్ మనకి ఇక్కడ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాడు అనమాట. అతను మేమంతా కలిసి చేసేవాళ్ళం ఇంత ముందుకు. ఇంట్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, బట్ మనం ఒక రైతుకి ఇద్దాము, అది ఎలా ఉంటుందో చూద్దాము. అందులో వచ్చేసి ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ తార్ రోడ్ అనమాట. రోడ్డు బిట్ ఇది. ఈ రోడ్డు బిట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అది కూడా మనకు లో ఆఫ్ కాస్ట్ కూడా కదా, అది ఫ్రీగా ఇచ్చారనమాట. రిజల్ట్ వచ్చిన తర్వాతనే చూడండి, మీకు నచ్చితేనే మీరు నెక్స్ట్ ఈ క్రాప్ కి యూజ్ చేయండి అని చెప్పారు. అతను కూడా ఇచ్చిన అతను కూడా దూద్ భాష అనమాట. నెట్సర్ప్ లో కూడా ఒక ప్రమోటర్ అనమాట. అతను ఇచ్చిన తర్వాత ఎంత గ్రోత్, ఎంత హెవీగా ఉందంటే అసలు నమ్మశక్యం కాదు. అసలు ఎవరన్నా చూస్తే కూడా నిజంగా ఇది ఇంత గ్రోత్ నిజంగా వచ్చిందా లేదా అనుకుంటారు అనమాట. స్టీమ్ రీచ్ అండ్ బయో 99. నెక్స్ట్ డ్రిప్ కి వచ్చేసి, సాయిల్ కి వచ్చేసి మేము SHEAT అనమాట, సాయిల్ ఎన్హాన్స్మెంట్ టెక్నాలజీ ప్రోడక్ట్ యూజ్ చేయించడం జరిగింది. చాలా అద్భుతమైన సాయిల్, సున్నితం గానీ చాలా A1 గా అయితే రావడం జరిగింది. దాంతోపాటు గ్రోత్ సైడ్ బ్రాంచెస్ కూడా మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేసినా కూడా లైట్ గా గ్రోత్ రావడము, అక్కడికక్కడే ఆగిపోవడం జరిగింది అనమాట. బట్ ఇక్కడ ఏమైతుందంటే చాలా హెవీ గ్రోత్ అనమాట. అసలు మొత్తం మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఏ ఆకు, ముదురాకు ఏం లేకుండా బ్రాంచెస్ ఎక్కడైతే తగిలిందో మొత్తం అక్కడితో సహా మొత్తము సైడ్ బ్రాంచెస్ మొత్తం చాలా నీట్ గా రావడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కొమ్మ చూడండి ఎన్ని బ్రాంచెస్. ఇది ఒకటే బ్రాంచ్ కదా ఇది. ఇక్కడ చూడండి 1, 2, 3, 4. అసలు ఎంచలేం అంత విచిత్రంగా గ్రోత్ అయితే రావడం జరిగింది అనమాట. ఇది గ్రోత్ ఎలా వచ్చింది, ఎన్ని డేస్ అయింది యూజ్ చేసి ఫార్మర్, ఒకసారి మనం కనుక్కుందాం. నమస్కారం అన్న, మీ పేరన్నా? నా పేరు రజాక్ మియా, కృష్ణగిరి మండలం. ఇవి 400 చెట్లు కదా, 4 ఎకరాలలో. కొట్టి మీరు ఇది యూజ్ చేసిన తర్వాత స్టీమ్ రిచ్ అనే ప్రోడక్ట్ ఎన్ని రోజులు అయిందన్నా? స్టీమ్ రిచ్ యూజ్ చేసి మేము 10 రోజులు అయిందన్న. 10 రోజులు అయింది. ఇది వరకు మాకు కెమికల్స్ కొడుతుంటాయి, అయినా ఈ గ్రోత్ ఎప్పుడు మాకు రాలేదు. ఇప్పుడు ఈ మందు కొట్టి 10 రోజులు అయింది. దీనికి పిలికలు గాని, బ్రాంచెస్ బాగా గ్రోత్ గాని, వచ్చేలాగా నలుపు గాని, ఏడ గ్యాప్ ఉంటే ఆడ బ్రాంచెస్ గాని ఫుల్ గా వస్తున్నాయన్న. ఇది వరకు ఇంతకు ముందు కొడితే లేకొచ్చే ఆ పైన వచ్చే ఒక కొసలకే వస్తుండే లేక, ఇది అట్లా లేకుండా మొత్తం ఫుల్ బ్రాంచెస్ మొత్తం కొమ్మ మొత్తం వచ్చేసింది. కొమ్మకి ఏడంత గ్యాప్ లేకుండా ఆకు ఏడ ఉంటే ఆడ లేక వచ్చేసింది. అయినా ఇప్పుడు ఈ కెమికల్ కన్నా ఈ మందు నేను ఒకసారి 2 లీటర్లు 400 చెట్లకి సీటు స్టీమ్ రిచ్ ఫస్ట్ సీటు ఫుల్ తడిగా పెట్టేసి భూమిలో డ్రిప్ కి వదిలి, తర్వాత స్టీమ్ రిచ్ 2 లీటర్లు స్టీమ్ రిచ్ ఒకసారి 2 లీటర్లు ఎక్కించినాము. తర్వాత వచ్చేసి ఒక 2 రోజులు గ్యాప్ తర్వాత స్టీమ్ రిచ్ కొట్టినాము, స్ప్రే చేసినాము. స్టీమ్ రిచ్ బయో 99 కలుపుకొని స్ప్రెడర్ కూడా స్ప్రే చేసినాము. అది కొట్టిన తర్వాత ఒక 3-4 రోజుల కల్లా మొత్తం బ్రాంచెస్ అనేటివి ఆటోమేటిక్ ఆడాడ గ్యాప్ ఉంటే ఆడాడ వచ్చేసినాయి. వచ్చిన తర్వాత ఈ మందు కొట్టిన తర్వాత ఇంతవరకు అయితే వేరే మందు కెమికల్స్ ఏం వాడలేదు. ఇది ఫస్ట్ టైం ఇది చేసినాము. మా చెట్లు వచ్చేసి 3 సంవత్సరాలు అయింది, ఇంతవరకే ఏది వాడలేదు మాము. ఈ మందు వాడిన తర్వాత గ్రోత్ గాని, చెట్టు నలుపు గాని, చాలా నీట్ గా ఎయిర్ డెవలప్మెంట్ గానీ బాగా కనిపిస్తుంది మాకు. ఈ మందు వాడిన తర్వాత బాగుంది. మీరు కటింగ్ చేసిన తర్వాత మొదటిసారి మన నెట్సర్ప్ ఆర్గానిక్ స్టీమ్ రిచ్ బయో 99, నెక్స్ట్ సాయిల్ కి వచ్చేసి SHEAT వదిలారు. మీకు రిజల్ట్ అయితే బాగుంది. ఇది మనం ఒక 10 మంది రైతులకు చెప్పుకోవచ్చు. మీది ఇక్కడ రోడ్డు బిట్ కదన్నా. ఇది ఎవరైనా అడుగుతున్నారా ఏమి ఇట్లా మీరు ఈ గ్రోత్ ఇట్లా ఉందనేసి? అడుగుతారన్నా. కొంతమంది తోటలు ఉన్నోళ్ళు ఏం మందు కొట్టినారు, మీరు ఏం మందు చేస్తున్నారు, చెట్ల కింద ఎరువు కూడా వేసలేరు, మీరు ఏం మందు వాడుతున్నాం అంటే మేము ఇదే చెప్తున్నాము. మేము ఇది చీటు మాకి ఇక్కడ ఒక అతను మా బామర్ది ఉన్నాడు, దూదు అని. అతను తీసుకొచ్చి బావా మా దగ్గర ఒక డిప్ లాగా వదిలేది మందు ఉందని ఫ్రీగా తీసుకో బావా, ఎవరు నంబర్ చెప్తే అని అతను ఫ్రీగా ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత మాకు అప్పుడు కూడా నమ్మకం కలగాలి. ఈడేంది 1 లీటర్ తెచ్చి 2 లీటర్లు తెచ్చి 400 చెట్లకి ఎక్కి బావా
పని చేస్తాయి అని చెప్తాడని మా నమ్మలే. ఒక్కసారి తీసుకొని ఫ్రీగా గానీ ఎక్కిచ్చి చూసుకోపోవా, నాకు అమౌంట్ ఏమొద్దు, ఎక్కిచ్చిన తర్వాత చూడు, నాకు ఈ మందు నచ్చితే యూజ్ చేయి, లేకుంటే లేదన్నాడు. ఎక్కిచ్చేసిన రిజల్ట్ అయితే బాగుంది మందులు. చూడండి, మరి ఇక్కడ మనము చూస్తున్న క్రాప్ మనము మాక్సిమం అయితే మనము యూజ్ చేసిన తర్వాత కూడా ఎక్కడో మనకు సైడ్ బ్రాంచెస్ కానీ వచ్చిన కొమ్మకి వచ్చిన లాకలు అయితే వస్తుంటాయి అనమాట. చెట్టుకు ఎక్కడైతే మనకు స్ప్రే తగిలిందో చూడండి, బ్రాంచెస్ కూడా ఎక్కడి నుంచి అసలు ఇక్కడ నుంచి స్ప్రే తగిలింది, ఇక్కడ నుంచి కూడా లాకలు మొదలు పెట్టడం జరిగింది. చూడండి, ఇక్కడ నుంచి కూడా లాకలు. బట్ మనం ఇది ఒక చాలా హెవీ చెట్టు కదా, ఇది 3 సంవత్సరాల చెట్టు. బట్ ఇది చావు చెట్టు ఏమో మనకే తెలియదు. చిన్న చెట్టు చూపిస్తాను, చూద్దాం ఒకసారి. చూడండి ఎంత చిన్న ఉంది ఆ చెట్టు. ఇది అసలు ఫ్లవరింగ్ అయితే అమేజింగ్. ఒకవేళ కింద కూడా మీరు కామెంట్ చేయండి, ఈ చెట్టు ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ మొత్తం వచ్చేసాయి కదా మొగ్గలతో సహా, ఈ ఫ్లవరింగ్ మొత్తం పట్టుకుంటే కూడా చెట్టు ఉంటుందా? ఇది ఈ బరువు అసలు పట్టలేదు, అది అంత హెవీగా రావడం జరిగింది అనమాట. అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే 5 years కి అయితే ఇక్కడ వదులుతారనమాట క్రాప్ కి. ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు 3 years అయిపోయింది, 3 years అండ్ హాఫ్ అయిపోయిందంట. బట్ ఇప్పుడైతే మనకైతే మొత్తం ఫ్లవరింగ్ తో సహా వచ్చేస్తుంది అనమాట. ఈ రైతు ఒకవేళ తీసేస్తాము మేము మొత్తము పింజల కాడ తీసేసి నెక్స్ట్ ఇయర్ క్రాప్ వదులుతామంటే కూడా అంత వీలైతే లేదనమాట. ప్రతి చెట్టుకి హెవీ గ్రోతింగ్ ఉంది, ప్రతి చెట్టుకి కూడా ఫ్లవరింగ్ రావడం అయితే జరుగుతుంది అనమాట. బట్ మీరు కూడా ఇలాంటి ఆర్గానిక్ ని భూమిని గుల్లపరిచి మనకు ఎంతో మేలు చేస్తుంది అనమాట. ఆర్గానిక్ ఎలా ఉంటుందంటే ఒక SHET వదిలిన తర్వాత కూడా మన భూమి ఏదైతే మనం ఇంత ముందుకు కెమికల్ వేసామో ఆ కెమికల్స్ ని మొత్తము లోపల గడ్డ కట్టిన దాన్ని కూడా మనకు కరిగించి బయట తీయడం జరుగుతుంది అనమాట. మీకు తెలిసే ఉంటాయి ఎర్త్ బ్రామ్స్ అనేటివి కూడా ఈ మధ్య కాలంలో కనిపించకుండా పోయినాయి. అవి ఎర్రలు అంటారు. మనము ఏదైనా మనము పొలం దున్నుతున్నప్పుడు కానీ గొర్రెతో ఏదైనా చేస్తున్నప్పుడు కానీ బయటపడేయడం అనమాట తడి భూములలో. బట్ ఇప్పుడు ఏమైతుందంటే మొత్తం అన్ని కెమికల్స్, అంటే కొన్ని చాలా మంది బయోకెమికల్స్ కూడా ఇస్తున్నారు. అవన్నీ మొత్తం భూమిలో గడ్డ కట్టిపోయి భూమి అనేది గట్టి వారడం జరుగుతుంది అనమాట. గట్టి వారి ఆటోమేటిక్ గా రూట్స్ అనేది లోపలికి వెళ్ళవన్నమాట. ఎప్పుడైతే భూమి గడ్డ కడుతుందో రూట్స్ అనేది లోపలికి వెళ్ళకుండా అయిపోతాయి అనమాట. ఎప్పుడైతే మనకు ఈ SHET అనే ప్రోడక్ట్ మనం యూజ్ చేసిన తర్వాత 15 to 20 days లోపల ఎర్త్ బ్రామ్స్ జనరేషన్ కావడం జరుగుతుంది అనమాట. అంటే ఎర్రలు మన భూమిలో పుట్టడం జరుగుతుంది. అవి పుట్టిన తర్వాత ఏమవుతుంది, భూమిని గుల్లబరుస్తాయి అనమాట. మీరు నిజంగా నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఒక 10 జతల ఎద్దులు వ్యవసాయం చేస్తే ఎంత గుల్లబారుతుంది భూమి, అంత మేలు చేస్తే మనకి ఎర్రలు అవి. పాతకాలంలో మన వ్యవసాయాలకు మన పెద్దలకైతే తెలుసు అనమాట. ఇప్పుడు మనకే తెలియదు. మనం ఏదైనా తీసుకొచ్చినామంటే కెమికల్ మొత్తం స్ప్రే చేసినామా గ్రోత్ వచ్చింది ఇంతవరకు ఆఫ్ చేస్తారు. ఒకసారి దీనికి మనము కాసిన కాయ కూడా ఇప్పుడు వచ్చిందనమాట. ఇది కాయలు వచ్చినాయి కదా, మొన్న SHET వదిలేరు, పైన స్ప్రే చేసినారు. ఆ కాయ కూడా ఎలా ఉంది చూద్దామండి. నెక్స్ట్ కెమికల్ చేసిన కాయ ఎలా ఉంటుందంటే ఈ కాయ ఇట్లా తీస్తాం కదా మనము, ఇట్లా తీసింది కూడా కెమికల్ చేసిందైతే వైట్ గా రావడం జరుగుతుంది. వైట్ గా, ప్యూర్ వైట్ గా. ఇది అనేది మనకు ఈ పింక్ అనేది రాదనమాట. లైట్ రెడ్ పింక్ ఇది ఇట్లా రాదనమాట. ఆర్గానిక్ అయితే మనం ఏదైతే చేస్తామో ఈ వచ్చిన పండు కూడా బత్తాయి ఇలా రావడం జరుగుతుంది రెడ్ గా. ప్యూర్ స్వీట్ కూడా స్వీట్ ఉంటుంది అనమాట. ఇది మనకు స్వీటే కాకుండా కాయ సైజుతనం కానీ నెక్స్ట్ కలర్ షైనింగ్ కానీ రైతుకి తక్కువ ఖర్చులోన మనము వ్యవసాయము కెమికల్స్ లేకుండా మన భూమిని పాడు చేసుకోకుండా ఎంతో మేలుగా మనకు నెట్సర్ప్ ఆర్గానిక్ మనకు అందిస్తుంది. ప్రతి ఒక్క రైతు కూడా వీటిని వాడి ఇంకా మంచి మంచి సూచనల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పొలానికి ప్రోడక్ట్ ఇచ్చిన వారు దూద్ భాష. ఇతను ఇవ్వకపోతే కూడా ఈ ప్రోడక్ట్ ఇంట్లో పెట్టుకొని కూడా అది వ్యర్థమైంది అనమాట. ఇతను ఇచ్చినందుకే ఇంత మంచి మెసేజ్ ఒక రైతుకి 4 ఎకరాల రైతుకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇలాగే ప్రతి ఒక్క రైతు కూడా, ఇది కృష్ణగిరి మండలము. ఒకవేళ మీకు డౌట్ వస్తే కూడా కర్నూలు జిల్లా నుంచి ఒక 15 ఉంటుంది, వచ్చి కూడా మీరు చూసి వెళ్ళొచ్చు అనమాట. ఇతని నెంబర్ కూడా మేము స్క్రోల్ చేస్తుంటాం కింద. ఆ నెంబర్ తీసుకుని కూడా మీరు ఒకసారి కాల్ చేసి కూడా రిజల్ట్ అడగండి. ఎవరైతే మన ఛానల్ ముందుగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్ ఆల్.